నమస్తే అని బోసుకుమరి. తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ నెయ్యి ఈ విషయంలో వైసీపీ పార్టీ వేసినటువంటి స్కెచ్ ఏంటంటే, ఎవరికైతే సోషల్ మీడియా అంటే ఇన్స్టాగ్రామ్ మెయింటైన్ చేసేటువంటి వాళ్ళు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, లేకపోతే ట్విట్టర్, లేకపోతే యూట్యూబ్, ఇట్లాగా ఎవరు ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నా రోజుకి ఒకసారి అయినా సరే వైసీపీ పార్టీది దీంట్లో తప్పు లేదు అనేటువంటి విధంగా ఒక వీడియో కంపల్సరీగా లేకపోతే ఒక పోస్టో ఏదో ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఒక టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా అంటే ఖచ్చితంగా దీని మీద ప్రస్తావిస్తున్నారు. అలాగే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటి దాకా వితండవాదం చేశారు. అంటే మనం ఏమంటారు అంటే, ఏదన్నా ఎవరితో వాదిస్తున్నాం అనుకోండి, దాని గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, వితండవాదం అంటారు. అంటే ఏంటంటే, నాదే, నేను పట్టినటువంటి కుందేలుకు 3 కాళ్ళే అనేటువంటి విధంగా. అంటే నేను ఎలాగైనా సరే ప్రజలకు దగ్గర అవ్వాలి, ప్రజలు మన్నలు పొందాలి, ప్రజలకు మంచి చేయాలి, నేను చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి అవి ఒప్పుకోవాలి అనేటువంటి విధంగా ప్రజల్లోకి వెళ్తే అది మొండోడు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా తట్టుకుంటున్నాడు అనేటువంటి విధంగా అనుకుంటారు. కానీ ఈ వాదనలో మొండితనాన్ని చూపిస్తే ఏమవుతుందంటే ప్రజలకు ఇసుకొస్తుంది. అంటే ప్రజలకు తెలిసినటువంటి విషయాన్ని కూడా కాదు అని చెప్పేసి మొండితనంగా వెళ్తే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. అందుకే 11 సీట్లు వచ్చే వైసీపీ పార్టీకి ఇంకా గమనించుకోవట్లేదు. తిరుపతిలో ఏం జరిగినటువంటి విషయం ఖచ్చితంగా తెలుసు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే వాళ్ళు ఒక వర్షన్ చెప్తున్నారు, బట్ అది కాదు నిజమైనటువంటి వర్షన్ ఏంటంటే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం వాళ్ళకి అక్కడ కల్తీ నెయ్యి జరుగుతుందనేటువంటి విషయం ఖచ్చితంగా తెలుసు. అప్పట్లోనే తెలుసు, 2022లోనే తెలుసు. దాన్ని తొక్కి పట్టారనేటువంటి విషయం క్లియర్గా సిబిఐ చెప్తోంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే, దాంట్లో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నారో ఏమో ఉపయోగించుకున్నారో తెలియదు, కానీ మొత్తానికి అయితే మాత్రం సిబిఐ అయితే మాత్రం కల్తీ 2022లోనే టెస్ట్కి వెళ్ళింది, అది కల్తీ నెయ్యి అని చెప్పేసి డిక్లేర్ చేసి చెప్పేసింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నెయ్యి మీద అనుమానాలు ఉన్నాయి. కొత్త ఉద్యోగులు వచ్చి, కొత్త చైర్పర్సన్స్ వీళ్ళందరూ వచ్చిన తర్వాత, చైర్మన్లు వచ్చిన తర్వాత దీన్ని కదిలిచ్చారు. ఎలాగంటే అక్కడ ఉండేటువంటి వాళ్ళు దీంట్లో నెయ్యి కల్తీ జరుగుతుందండి, ఇది తేడాగా ఉందండి అనేటువంటిది వీళ్ళే కాదు, భక్తులతో సహా చాలా మంది కూడా నెయ్యి అంటే అసలు లడ్డు క్వాలిటీ ఉండలేదు, లడ్డూతో తేడాగా ఉంటుంది, వైట్గా అయిపోతుంది అనేటువంటి వాదనలు బలంగా జగన్మోహన్ రెడ్డి గారు 2-3 సంవత్సరాల నుంచి అవి ఉన్నాయి, వాదనలు ఉన్నాయి అక్కడక్కడ. అవి ఏంటంటే, వచ్చిన తర్వాత నెయ్యి ఏదన్నా తేడా ఉందా అని చెప్పేసి చూస్తే ఖచ్చితంగా డౌట్ వచ్చింది అందరికి. కాబట్టి దాన్ని ఏం చేశారంటే టెస్ట్కి పంపించారు. అదేంటంటే ఎన్డీడీబీకి సంబంధించినటువంటి టెస్ట్కి పంపిస్తే దీంట్లో జంతు కొవ్వులు ఇవన్నీ పెట్టే చేప నూనెలు కలిసేటువంటి అవకాశం ఉంది, ఇదైతే నెయ్యి కాదు, దీంట్లో ఏదో మొత్తానికి జరిగింది, ఇది కల్తీ నెయ్యి అనేటువంటి విషయం వాళ్ళు చెప్పేశారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇంకా డెప్త్గా చేయాలి, ఇంకా డెప్త్గా టెస్ట్ చేయాలనే విధంగా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అనమాట. రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగానే అటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఏంటంటే ఇది కల్తీ నెయ్యి, దీంట్లో ఈ అవశేషాలు కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విధంగా రిపోర్ట్ కూడా వచ్చిందనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడారు. ఆ మాట్లాడిన తర్వాత ఇది తిరుమలకు సంబంధించినటువంటి పవిత్రతను దెబ్బకొట్టేటువంటి దీన్ని బయట పెట్టకపోతే, ఇప్పుడు దాకా హిందూ దేవాలయాల మీద, హిందూకి సంబంధించినటువంటి విగ్రహాల మీద, లేకపోతే రథాల మీదే దాడులు జరిగాయి. కానీ డైరెక్ట్ గా మనకి మెయిన్ అంటే దేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి మీద, తిరుపతి మీదే ఈ రకమైనటువంటి కుట్ర జరిగిందనేటువంటి ఒక ఆశ్చర్యానికి లోనైనటువంటి వీళ్ళు కూటమి ఖచ్చితంగా ఇది బయట పెట్టాల్సిందే, బయటకు పెట్టకపోతే మనం తప్పు అవుతుంది అనేటువంటి విధంగా దీన్ని బయట పెట్టారు. బయట పెట్టిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం స్టార్ట్ చేస్తే, సుప్రీంకోర్టు ఏం చెప్పిందనంటే, మీరు ఒక రిపోర్ట్ని ఆధారంగా ఎలా మాట్లాడతారు, దీని మీద ఎంక్వైరీ చేద్దామని చెప్పేసి సుప్రీంకోర్టు ఎంక్వైరీ వేసింది. ఎంక్వైరీ వేసిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి ఫైనల్గా ఇచ్చినటువంటి చార్ట్ షీట్ లో ఖచ్చితంగా ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి తేల్చారు. నెయ్యి కూడా కాదు, ఇది కెమికల్ నెయ్యి అనేటువంటి విధంగా సిబిఐ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. కోర్టుకి సబ్మిట్ చేశారు, అయిపోయింది. అంటే ఈ విషయాన్ని ప్రస్తావించకుండా ఇదిగో జంతు కొవ్వులు లేవని చెప్పినటువంటి విషయాన్ని డైవర్ట్ చేశారే కానీ, అంటే పచ్చి కల్తీ నెయ్యి, దీంట్లో అనేక రకాలైనటువంటి వేస్ట్ పదార్థాలు కలిపారనేటువంటి విధంగా వస్తున్నటువంటి వార్తలు. అంటే ఇది ఇంకా డెప్త్ గా ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇంకా చర్చాలి. ఇది ఎన్ని రిపోర్ట్లు వచ్చినా, ఎన్డీడీబీకి సంబంధించి కానీ, ఎన్డీఆర్ఐ కానీ, లేకపోతే మిగతా ఎవరు ఏది చేసినా ఇది కల్తీ నెయ్యే అని చెప్పేసి ఇప్పుడు వరకు వచ్చిన ప్రతి రిపోర్టు చెప్పింది. అంటే తిరుపతికి సంబంధించినటువంటి కల్తీ జరిగింది, లడ్డులు కల్తీ జరిగింది అనేటువంటి విధంగా. అంటే ఇప్పుడు దీన్ని సుబ్బారెడ్డి గారు దశాబ్దాల నుంచి తిరుపతికి ఎవరైతే నందిని నెయ్యికి సంబంధించి ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళని తీసేసి దాంట్లో రూల్స్ మార్చి ఎందుకు చేశారు అనేటువంటి క్వశ్చన్ ఇక్కడ ప్రధానమైన క్వశ్చన్. దీన్ని పక్కదారి పట్టించేసి వీళ్ళకి ఏం సంబంధం లేకపోతే మామూలుగా వదిలేసేసేవాళ్ళు. కానీ ఎందుకు రూల్స్ మార్చారు, ఎవరు మార్చారు? ఇప్పుడు సుబ్బారెడ్డి గారికి సంబంధించినటువంటి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా రూల్స్ మారుస్తారా? మనం అనుకుందాం సింపుల్గా. కాబట్టి మార్చేటువంటి వాళ్ళకి దీంతో సంబంధం. కానీ ఈరోజు మాకు సంబంధం లేదని చెప్తున్నారు. చివరికి ఇక్కడ ఎంత ఏంటంటే, వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఇది కల్తీ జరిగింది, ఇది కల్తీ నెయ్యే కాదు, మాకు సంబంధం లేదు కానీ కింద ఉద్యోగులు అని చెప్పేసి తప్పించుకున్నారు. కానీ కల్తీ నెయ్యని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు, వైసీపీ నాయకులు కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు కొత్త విధానం ఏం తెర మీదకి తెస్తున్నారో తెలుసా? కల్తీ ఎక్కర్లేదండి. ఇప్పుడు మనం నూనెలు వాడుకుంటున్నాము, నూనెలు కల్తీ లేవా? మామూలు నూనె కేజీ తీసుకోవాలంటే 400-450 రూపాయలు అవుతుంది, మిగతా అవుదా అని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు మామూలు నెయ్యికను దేవస్థానానికి వాడే నెయ్యికి
కుదరదు అబ్బాయి, అట్ట కుదరదు. దేవస్థానానికి వదిలేటువంటి నెయ్యి ఇప్పుడు లడ్డుని అంత పవిత్రంగా భావిస్తున్నారంటే పవిత్రమైనటువంటిదే వాడతారు కదా దాంట్లో, కాబట్టి పవిత్రంగా వాడతారు కదా దాంట్లో. ఆ వాడే దాంట్లో ఖచ్చితంగా మంచి నెయ్యే వాడాలి. అది ఎవరు చేసినా తప్పే, ఖచ్చితంగా వాడాల్సింది. ఎంత ఖర్చు అయినా సరే పెట్టి తేవాల్సింది. తక్కువ డబ్బులు ఏమైనా ఉన్నాయా? టీటీడీకి సంబంధించి వేల కోట్లు ఉన్నాయి, వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వెంకటేశ్వర స్వామికి. అంటే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి దొరకదా? కాబట్టి 250 కోట్ల దాకా ఫ్రాడ్ కూడా జరిగిందని సిబిఐ చెప్పేసింది. చెప్పినా కూడా ఇంకా దాంట్లో వితండవాదం చేస్తూ ఆ కల్తీ ఎక్కర్లేదండి. ఇప్పుడు లేటెస్ట్గా చేస్తున్న ప్రచారం కల్తీ ఎక్కర్లేదండి. అన్నిట్లో కల్తీ ఉంది, కల్తీ లేకుండా ఎట్లుంటుంది? అన్నిట్లో ఉంది. మన కల్తీమయం అయిపోయాం. ఇట్లాగా సమర్థించేటువంటి ప్రయత్నం ఇటు పోవాలి తెలియక నేషనల్ మీడియా కూడా భావిస్తుంది, ఒక సైడ్ నుంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఎంత దుర్మార్గం. బట్ ప్రజల అమాయకులు అనుకోవటం మాత్రం ఈసారి 2029లో ఆ హిందువులకు సంబంధించిన సత్తా చూద్దురు కనుక. చూడండి మరేమైతే చూద్దాం.